హాయ్ వ్యూయర్స్, ఫోటోషాప్ CS6 లోపల 3D ఫోటో ఎఫెక్ట్ గురించి మనం నేర్చుకుందాం. మీకు కావాల్సినటువంటి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. Ctrl+O అని ప్రెస్ చేయడం ద్వారా మీరు ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓపెన్. ఓకే, నేను ఈ విధంగా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఏదైతే ఈ రైట్ సైడ్ లోపల మనకు ఒక లేయర్ బాక్స్ కనబడుతుంది కదా, దాన్ని ఏం చేస్తున్నానంటే డూప్లికేట్ ఇమేజ్ చేసేస్తాను. అంటే Ctrl+J అని కొడుతాను. కొడితే ఏమైందంటే మనకు ఇంకొకటి లేయర్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఐబాల్ లాగా కనబడుతుంది, దీన్ని తీసేస్తున్నా అంటే హైడ్ చేస్తున్నట్టు దాని అర్థం. హైడ్ చేసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే న్యూ లేయర్ని తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా న్యూ లేయర్ తీసుకున్నాం కదా, ఏదైతే హైడ్ చేసామో దాన్ని పైకి తీసుకెళ్ళండి. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మనకి ఇక్కడ రెక్టాంగులర్ మర్క్యూ టూల్ అని ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసేసి మీకు కావాల్సినటువంటి పోర్షన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఓకే, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేశారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఎడిట్లోకి వెళ్ళేసి అక్కడ మనకు స్ట్రోక్ అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ విడ్త్ 12 పిక్సెల్స్ ఇస్తున్నా. ఓకే అనండి. ఓకే, ఈ విధంగా ఓకే అన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే ట్రాన్స్ఫార్మ్ అని కనబడుతుంది. దీంట్లో ఏముందంటే పర్స్పెక్టివ్ అని ఉంది. పర్స్పెక్టివ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎడ్జెస్ పైన ఉన్నాయి కదా, ఇక్కడ ఎడ్జెస్ పైన ఈ విధంగా మౌస్ పాయింట్ ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేశారు కదా, ఇప్పుడు కింద ఉన్నటువంటి బాట్ను కూడా మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేయండి ఈ విధంగా. ఓకే, ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే రైట్ క్లిక్ సహాయంతో మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మూవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓకే, ఇక్కడ మనకు క్విక్ సెలెక్ట్ టూల్ అని ఒకటి కనబడుతుంది, ఒక టూల్ ఉంది. దాని కింద మ్యాజిక్ 1 టూల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక షార్ట్ కట్ కీ ఉంది, ఏంటంటే Ctrl+Shift+I. ఓకే, Ctrl+Shift+I క్లిక్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారనంటే ఈ లేయర్ బాక్స్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక మాస్క్ని అప్లై చేయండి. మాస్క్ అప్లై చేస్తే చూసారా, ఇక్కడ మటుకు మాత్రం మనకు కట్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే గతంలో తీసుకున్నటువంటి లేయర్ 1 ఉంది కదా, దాన్ని కూడా మీరు అన్హైడ్ చేయండి. ఓకే, అన్హైడ్ చేస్తే మనకు ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే మళ్ళీ క్విక్ సెలెక్షన్ టూల్లోకి వెళ్ళేసి ఈ మొత్తం పోర్షన్ కూడా మనం సెలెక్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసేసాం. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసాం కదా. ఇక్కడ మనకు అనవసరమైనటువంటిది ఉంది చూసారా, దానికి ఏంటంటే ఇక్కడ మైనస్ సింబల్లో కనబడుతుంది, దాని సహాయంతో మీకు తీసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసినటువంటి పొజిషన్ మొత్తం తీసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, 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 నాకు ఇక్కడ వరకు కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ లేయర్ 1 పైన క్లిక్ చేసి ఇక్కడ దీనిపైన కూడా మళ్ళీ మార్క్స్ టూల్ని అప్లై చేస్తున్నాం. ఓకే, చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ న్యూ లేయర్ని అప్లై చేస్తున్నాను. ఓకే, న్యూ లేయర్ అని వచ్చింది. దీని అన్నిటికంటే బాటమ్కి తీసుకొని రండి. ఈ విధంగా బాటమ్కి తీసుకొని వచ్చారు కదా. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి గ్రేడియంట్ టూల్ అని మీకు కనబడుతుంది. ఓకే, ఇక్కడ గ్రేడియంట్ టూల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందులోపల మనకి ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ అనేటువంటి ఒక షాడో లాగా కనబడుతుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఏం చేస్తారంటే ఈ విధంగా మధ్య లోపల పెట్టేసి ఒక లైన్ని ఈ విధంగా నిలువులో గీయండి. ఓకే, ఈ విధంగా నిలువులో గీయండి. నిలువులో గీస్తే చూసారు కదా ఫ్రెండ్స్, అంటే మనకి ఏ విధంగా వచ్చేసిందని అంటే ఫోటో నుంచి ఏదైతే మనం తీసుకున్న డాగ్ ఉందో అది బయటకు వచ్చినట్టు కనబడుతుంది. మీరు కొంచెం ఓపికగా శ్రద్ధతో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.